తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు అనేది హిందూ కల్చర్ ప్రకారం రెగ్యులర్‌గా పెట్టుకుంటారు. ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ అనమాట. ఏంటి ఇది కల్చర్ అంటే దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఈ రీజన్‌తోనే పెడతారు. ఏంటి రీజన్? ఎవరు ఇలా అనుకోరు. ఇది ఎప్పుడు కూడా పెట్టుకోవాలి కదా! అని చెప్పి పెట్టుకుంటాం. ఈ రెయినీ సీజన్‌లో ఆషాఢ మాసం అంటేనే రెయినీ సీజన్. ఈ రెయినీ సీజన్‌లో ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా అవుతాయి. అందులోకి విమెన్ ఎప్పుడు కూడా వాటర్‌లో వర్క్ చేయాల్సొస్తది. ఈ వాష్ చేయడం, క్లీన్ చేయడం, ఎవ్రీ వర్క్ అనేది వుమెన్‌కే ఉంటది. ఇలాంటి పని ఎప్పుడు కూడా హిందూ కల్చర్‌లో ఖచ్చితంగా వుమెనే చేయాలి. వీళ్ళేంటంటే రెగ్యులర్‌గా వాటర్‌లో ఉండడం వల్ల చేతులకి ఇన్ఫెక్షన్ రావడం, ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఇవి క్లియర్‌గా ఉండాలి, నీట్‌గా ఉండాలి అంటే అప్పట్లో బామ్మలు గాని, అప్పటి జనరేషన్స్ వాళ్ళు ఇది క్రియేట్ చేశారనమాట. ఈ గోరింటాకు పెట్టుకోవాలి, ఇలా చేతికి మంచిది, వేరే వేరే రూల్స్‌తో పెట్టారు. ఇదేంటంటే హెల్త్‌కి ఎలాంటి ఇష్యూస్ రాకుండా నీట్‌గా ఉంచడానికి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి కాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీన్నెలా యూజ్ చేస్తారు? బయట నుంచి ఆకుని తెస్తారు. తెచ్చి దాన్ని పేస్ట్ చేసి ఇందులో కూడా ఆహ్, సోషల్ అనమాట. ఒకళ్ళొకళ్ళు పంచుకుంటూ, క్లియర్‌గా మంచిగా కలుస్తూ, అందరూ ఒకే దగ్గర పెట్టుకుంటూ, దీనికి రూల్స్ అనమాట. ఇదే కాలంలో పెట్టాలి అంటే రెయినీ సీజన్ అయినే పెడతారు. సరదాగా నలుగురు కలిసి చేసుకుంటూ ఒక పండగ ఫెస్టివల్ వాతావరణం తెస్తారనమాట. పెట్టారంటే ఒక్కళ్ళే పెట్టుకొని అలా ఉండిపోరు. పెట్టారంటే కొంత టైం స్పెండ్ చేయాలి. ఖాళీగా ఆ టైం దొరుకుతది. ఆ టైం ఏంటంటే నలుగురు కలిసి ఏదో మాట్లాడుకున్నట్టు, సరదాగా స్పెండ్ చేసినట్టుగా ఫుడ్ ఏదో తింటున్నట్టు అలా టైం పాస్ చేస్తూ చాలా మంచిగా దీన్నొక ఫెస్టివల్ లాగే ఫీల్ అవుతూ చేస్తారనమాట. ఈ కోన్ పెట్టుకుంటారు. ఈ కోన్లు పెట్టేటప్పుడేంటంటే, కెమికల్ అనమాట. కొన్ని కొన్ని సార్లు ఎక్స్‌పైర్ అయిపోయేవని, ఏవో రియాక్షన్స్ వచ్చాయని, చేతులకి చిన్న చిన్న గాయాల్లాంటివి ఇలాంటివవ్వడం, ఇలాంటివి జరుగుతున్నాయి. కోన్లనేవి మనం సపోర్ట్ చేయకూడదనమాట. గోరింటాకు ఒంటికి చాలా మంచిది. బాడీ హీట్‌ని రెడ్యూస్ చేస్తుంది. చాలా హెల్త్‌కి మంచిది. గోరింటాకు పెట్టుకోవడం అనేది సాధారణంగా ఆషాఢ మాసంలో ఎక్కువగా పెట్టుకుంటారనేది మనందరికి కూడా తెలిసిన విషయమే. అయితే ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకుంటారనేసి అంటే అప్పుడే ఏరువాక పౌర్ణమితో వరి నాట్లు వేయడం, పొలంలో విత్తనాలు వేయడం అవన్నీ కూడా జరుగుతాయి. అందులో ఎక్కువగా స్త్రీలు కూడా వెళ్ళి పనిచేయడం అనేది జరుగుతుంది. వాళ్ళకేమీ కాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్ అవి రాకుండా బురదలో ఉండడం వల్ల ఎక్కువ సేపు ఉండటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ అది రాకుండా గోరింటాకు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఆడవాళ్ళే పెట్టుకోవాలని కాదు, చాలామంది మనం చూసేటప్పటికి మగవాళ్ళు కూడా ఈ గోరింటాకుని కొంతమంది పెట్టుకోవడం కూడా నేను గమనించాను. అయితే చిన్నపిల్లలకి సరదాగా ఏంటంటే ఎక్కువసేపు అలా గోరింటాకు పెట్టుకొని ఉండడం అనేది కష్టంగా వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి చేతికి గోరింటాకు పెట్టి ఇది ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని చెప్తే వాళ్ళు ఉంచుకుంటారు, ఏదో ఒక ఆశతో అని చెప్పి అలాగా ఉంచుకుంటారు గోరింటాకుని. గోరింటాకు వల్ల చాలా ప్రయోజనాలని, ఒంట్లో ఉన్న హీట్ అంతా కూడా తను అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకని గోరింటాకుని పెట్టుకోవడం అనేది మన చేతితో పాటుగా తలకు కూడా చాలామంది గోరింటాకుని పెట్టుకోవడం కూడా నేను గమనించాను. దానివల్ల ఒంట్లో ఉన్న వేడంతా కూడా తీసేసుకుంటుందనే ఒక నమ్మకంతో చాలామంది పెట్టుకుంటారు. అలాగే ఇప్పుడు ఏంటంటే చాలామంది పిల్లలు ఆ గోరింటాకు పెట్టుకొని అంతంతసేపు ఉండడానికి టైం లేకో, లేకపోతే ఇంట్రెస్ట్ లేకో, అంత అంత సహనం లేకో అందరూ కూడా కోన్లు అవి పెట్టుకుంటున్నారు. దానివల్ల కెమికల్స్ అవి కూడా అందులో కెమికల్స్ ఉండడం వల్ల అనేక రకమైన చర్మ వ్యాధులన్నీ కూడా రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అందుకని వీలైనంత వరకు అందరూ కూడా గోరింటాకునే సాంప్రదాయబద్ధంగా ధరించాలని నా నుంచి కోరుకుంటున్నాను. మే, ఏప్రిల్ నెలలో ఎండలు విపరీతంగా వస్తాయి. దాన్ని బట్టి గోరింటాకు ఆషాఢ మాసంలో పెట్టుకుంటే ఆ ఒంట్లో ఉన్న వేడి అంతా పోతుందనేసి ఒక ఉద్దేశం. రెండోది ఆకులు, చెట్టు, కొమ్మలు అన్నీ కూడాను ఔషధ వస్తువులు కూడాను. అందుకనేసి ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా గోరింటాకు పెట్టుకుంటారు. ఇక
గోరింటాకు ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది. ఆషాఢ మాసంలో గోరింట పెట్టుకుంటే అరికాళ్ళకి, అరిచేతులకి పెట్టుకుంటే ఐదవతనం అనేసి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. అందుకని చెప్పేసి గోరింటాకుని ఆడవాళ్ళు ఎక్కువ ఆషాఢ మాసంలోని, శ్రావణ మాసంలోని ప్రత్యేకతనిస్తారు. ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే మన పెద్దలు మనకి పూర్వం నుంచి చెప్తున్నారు. గోరింటాకు పెట్టుకుంటే చర్మ వ్యాధులు, అంటువ్యాధులు అనేవి మనకి ఏవి రాకుండా ఉంటాయి. అలాగే మన పెద్దలు మనం పొలంలోకి వెళ్ళినప్పుడు గోరింటాకు పెట్టుకోవడం వల్ల అంటే మట్టిలో ఉండే జీవులు అనేవి మన చర్మంకి దురదలు, వ్యాధులు అంటివి ఏవి మనకి సోకకుండా, అలాగే మన గోలు అనేవి పుచ్చిపోకుండా ఇవేమో మనకు అప్పటి నుంచి సైంటిఫిక్‌గా చెప్తున్నారు. అందువల్ల చర్మం మనకు ఆషాఢ మాసంలోనే ఎక్కువగా అంటే అది రైనీ సీజన్. దానివల్ల ఆ సీజన్‌లో పెట్టుకోవడం వల్ల అనేది గోరింటాకు మనకి ఈ వర్షాలు పడడం వల్ల మనకి ఎలాంటి అంటువ్యాధులనేవి రాకుండా ఉంటాయి. అందువల్లే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు. ఈ కోన్‌లనేవి ఇప్పుడు పెట్టుకుంటున్నారు గానీ, అప్పుడులోనైతే మనం ఎళ్లి చెట్టుకెళ్ళి గోరింటాకు తెచ్చుకొని అవి ఒక రోల్లో ఏసి రుబ్బుకొని పెట్టుకోవడం వల్ల అంటే మన చర్మంకి ఎలాంటి వ్యాధులు రాదు. ఇప్పుడు ఈ కోన్లు గట్ట పెట్టుకోవడం వల్ల అంటే మనకి దురదలు అంటే ఏవైనా ఉపయోగం కోసం పెట్టుకుంటున్నారు. అందువల్లే మనం గోరింటాకు తెచ్చుకొని అవి రుబ్బుకొని పెట్టుకుంటే అంటే మన స్కిన్‌కి గూడా మంచిది. గోరింటాకు అనేది 3 రకాలు. మొదటిగా ఆనందం, అందం, ఆరోగ్యం. అందం అనేది గోరింటాకు కాలు, చేతులకి ఆడవాళ్ళు పెట్టుకుంటారు. ఆడవాళ్ళు పెట్టుకున్నప్పుడు చాలా పోతారు. అప్పుడు ఆడవాళ్ళు అందంగా పండేటప్పుడు ఆడవాళ్ళు చాలా ఆనందంతో చాలా సంతోషంగా గోరింటాకు అనుకో మనకి పూర్వీకులు అప్పటి నుంచే మన గోరింటాకు అనేది ఒక సాంప్రదాయంగా ఆచారంగా ఉంటుంది.